Hello dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. సో 10th క్లాస్ బ్రిడ్జ్ కోర్సులో భాగంగా క్లాస్ నెంబర్ 10కి మీ అందరికి కూడా స్వాగతం. సో మనం పర్టికులర్గా ఈ వీడియోలో హిందీ గ్రామర్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 16 ఆల్రెడీ మనం నేర్చేసుకున్నాం. తత్సం తద్భవ్ అనే గ్రామర్ టాపిక్ 1 మార్క్ వస్తుంది. దాని నుంచి అది ఆల్రెడీ మీకు ఏం చదవాలో లిస్ట్ అంతా కూడా ఇచ్చేసాను. అవి ఎలా చదువుకోవాలో కూడా మీకు చెప్పడం జరిగింది గత వీడియోలో. అండ్ ఈ వీడియోలో మనం పర్టికులర్గా క్వశ్చన్ నెంబర్ హిందీలో క్వశ్చన్ నెంబర్ 17 ఏంటంటే గ్రామర్కి సంబంధించినటువంటి క్వశ్చన్, అది కూడా క్రియ. ఇది ఎలా ఇస్తాడు అంటే మనకి ఒక సెంటెన్స్ ఇస్తాడు హిందీలో. ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో క్రియ ఏదో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అర్థమవుతుందా? సో ఒక సెంటెన్స్ ఇచ్చి ఇందులో క్రియ ఏది అని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అయితే హిందీలో మనకు కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే, పాజిటివ్ ఏంటంటే 15 గ్రామర్ క్వశ్చన్స్ ఉంటాయి. 15 గ్రామర్ క్వశ్చన్స్కి కూడా మూడు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఆ 3 ఆప్షన్లో మనం కరెక్ట్ ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేయడమే. కానీ చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. కానీ హిందీ అంత ఈజీ సబ్జెక్ట్ మరొకటి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా. లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ కూడా అదే చెప్పాను, మీకు కూడా అదే చెప్తున్నాను. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలే తప్ప ఖచ్చితంగా 100కి 100 తెచ్చుకునే సబ్జెక్ట్ హిందీ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ చాలామంది విద్యార్థుల గురించి నేను మాట్లాడాలి. సో యూట్యూబ్ అనేసరికి అదొక సోషల్ మీడియా ఒక రంగం. చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి ఎడ్యుకేషన్కి సంబంధించి. సో అందులో మనకి ఉపయోగపడేది ఏంటి, సో మన అనుకునే ఛానల్ ఏది, సో ఎగ్జాక్ట్గా మన ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి సరిపోయే ఛానల్ ఏదని చెప్పేసి చాలామంది వెతుకుతూ ఉంటారు. వెతుక్కునే క్రమంలో చాలా ఫేక్ ఛానల్స్ కూడా మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. వాళ్ళు ఎలా ఫేక్ ఛానల్స్ అంటే ఎగ్జామినేషన్ టైంలో వచ్చేయడం, ఇదిగో రేపు పేపర్ ఎగ్జామినేషన్ పేపర్ ఇదే అని చెప్పేసి మిమ్మల్ని తప్పుదోవ పట్టించడం, రేపు పొద్దున ఎగ్జామినేషన్లో చూసుకున్న తర్వాత ఆ పేపర్లో క్వశ్చన్లు రాకపోవడం, మీరు మోసపోవడం. ఇలా యూట్యూబ్ ఛానల్స్పై మీకు ఒక రకమైనటువంటి అవగాహన వచ్చేసింది, అంటే ఫేక్ ఛానల్స్ ఎక్కువైపోయాయని చెప్పేసి. సో అలాంటి ఫేక్ ఛానల్స్కి అతీతంగా పెట్టిన ఛానలే మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. సో పాత వాళ్ళందరికీ కూడా తెలుసు, గత 2 సంవత్సరాలుగా మనం 10th క్లాస్ని డీల్ చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా తెలుసు ఖచ్చితంగా మన ఛానల్ గురించి అండ్ నా హార్డ్ వర్క్ గురించి. సో కొత్తగా వస్తున్నటువంటి విద్యార్థులకు అనేక మందికి ఇంకా తెలియదు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాను. అర్థమవుతుందా? సో మీరు నన్ను 100% ట్రస్ట్ చేయొచ్చు. ఇందులో ఎలాంటి మోసాలు కానీ ఎలాంటి బిజినెస్ టాక్టిక్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. మీరు 100కి 100% నన్ను నమ్మొచ్చు. త్రూ అవుట్ మీ 10th క్లాస్ అయ్యేంత వరకు కూడా నేను మీతోనే ఉంటాను. మీ నుంచి బట్టి విధానాన్ని తీసి కాన్సెప్ట్లు నేర్పించే ప్రయత్నం, తద్వారా లాంగ్వేజ్లో ఉండే గ్రామర్ని మీకు నీట్గా అర్థమవుతుందా, మీ స్కూల్లో కంటే కూడా ఎక్కువ కంటెంట్ చెప్పి మిమ్మల్ని ఒక పటిష్టమైనటువంటి విద్యార్థులుగా తయారు చేయడమే నా అంతిమ లక్ష్యం. కాబట్టి మీరు అందరూ కూడా స్లోగా స్టార్ట్ అయింది బ్రిడ్జ్ కోర్స్ అనేది. సో మీరు కంగారు పడొద్దు. సో నెమ్మదిగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కూడా స్లోగానే వెళ్ళండి, ఏం పర్లేదు. మనం కొంచెం స్పీడ్ పెంచుకుంటూ వెళ్దాం. అర్థమవుతుందా? అయితే నేను ఇప్పటివరకు 9 క్లాసెస్ కంప్లీట్ చేశాను బ్రిడ్జ్ కోర్సులో. ఈ 9 క్లాసెస్ ఎంతమంది విన్నారు, సో ఎంతమందికి ఆ 9 క్లాసెస్ సంబంధించిన కంటెంట్ వచ్చేసింది? సో ఇది అందరూ కూడా మీరు పరీక్షించుకోవాల్సిన సమయం. సో మీరందరూ కూడా అంటే వీడియోస్ చేసేయండి అంటున్నాం, మనం చూడడం దానికి ఎందుకు? సో చూసిన తర్వాత మనం చదవడం దానికి ఎందుకు? సో ప్రతి వీడియో వెనకాల కూడా చాలా కష్టం ఉంటుంది, చాలా కాన్సెప్ట్ని చదివి మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా దాన్ని చదవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. ఈరోజు వీడియో ఏం రాలేదా, సో గతంలో ఏం వర్క్ ఇచ్చాడు సారు, అది తీయడం మళ్ళీ రివిజన్ చేయడం. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత మంచిది. మనకి తెలీదు అంటే ఇప్పుడు ఇలా స్లో అవుతుంది, ఇప్పుడు మనం ఏం చదువుతున్నామో క్లారిటీ కనిపించదు. కానీ స్కూల్ తీసేసరికి FA1 ఎగ్జామినేషన్ మీకు అనౌన్స్ చేస్తారు కదా, ఆ టైంకి నువ్వు ఎంత చదివేవో మీకు అర్థమైపోద్ది అనమాట. అంటే ఒక రకంగా నువ్వు ఎగ్జామినేషన్కి రెడీ అయిపోతావు. సో అంత బెనిఫిట్ ఉంటుందన్నమాట మన ఛానల్ నుంచి. అర్థమవుతుందా? కాబట్టి దయచేసి అందరూ కూడా ట్రస్ట్ చేయండి. ఫస్ట్ నమ్మండి, మీ సీనియర్స్ని అడగండి. ట్రస్ట్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ ఫాలో ఆర్ సబ్స్క్రైబ్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.
అట్ ద సేమ్ టైం వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం నేర్చుకోండి. అందరూ లైక్ చేయాలి, వీడియోని అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే కొత్త మందికి సజెస్ట్ అవుతుంది మన వీడియో అనేది. మీరు లైక్ చేయకపోతే దేనికి? మీకు ఉపయోగకరంగానే వీడియోలు చేస్తున్నాం, అలాంటప్పుడు నాకు ఉపయోగకరంగా మీరు కూడా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయాలి. అర్థమవుతుందా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నేరుగా మనం క్లాస్కి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే క్రియ. సో దీని గురించి పెద్దగా క్లాస్ ఏమీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలా 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 ఈజీ. ఈ క్రియ అనేది మనకి ఎన్ని మార్కులకు వస్తుంది అంటే 1 మార్క్ వస్తుంది. 1 మార్క్. నువ్వు క్రియ అనేది కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలిగితే సెంటెన్స్లో 1 మార్క్ పక్కాగా నీ వస్తాం అనమాట. ఇంకా దాంట్లో డౌట్ లేదు ఇంకా. సో చాలా 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 ఈజీ. ఈ 15 గ్రామర్ టాపిక్స్లో కూడా వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్ ఏంటంటే కనుక క్రియ. మనం 10th క్లాస్లో ఫైండ్ అవుట్ చేయడం అంతే. కాబట్టి ఒకసారి దీని గురించి చెప్పాలంటే జస్ట్ మనకి ఈ టేబుల్ రావాలి. జస్ట్ ఈ విషయం కనుక మనకు తెలిసాయంటే కనుక ఖచ్చితంగా మనకు వచ్చేసినట్టే. సో కాల్ అంటే ఏంటి? మనకి ఇంగ్లీష్లో టెన్స్ అంటాం, టైం అంటాం, తెలుగులో కాలం అని పిలుస్తాం. సో కాలాలు మనకి 3 రకాలు, ఓకేనా? అండ్ టెన్సెస్ కూడా మనకి 3 టైప్స్: పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అలాగే హిందీలో కూడా మనకి 3 కాలాలు ఉంటాయి. ఈ కాల్ అనే టాపిక్ కూడా ఉంది ఖచ్చితంగా మనకి హిందీలో. సో అప్పుడు కూడా ఈ టేబుల్ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేర్చేసుకుంటే అప్పుడు ఈజీ అయిపోద్ది మీకు. అర్థమవుతుందా? సో అందుకే నేర్చుకోండి. కాల్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ది వర్తమాన కాల్, రెండోది భూతకాల్, మూడోది భవిష్యత్ కాల్. ఓకేనా? వర్తమాన కాల్, భూతకాల్, భవిష్యత్ కాల్. వర్తమాన కాలం అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి కాలాన్ని మనం వర్తమాన కాలం అని పిలుస్తాం. భూతకాల్ అంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి కాలాన్ని, ఆల్రెడీ గడిచిపోయిన కాలాన్ని గురించి మనం మాట్లాడుకుంటే దాన్ని భూతకాలంగా చెప్తాం. సో భవిష్యత్ అంటే ఫ్యూచర్. సో భవిష్యత్తులో మున్ముందు జరగబోయే విషయాలన్నింటినీ కూడా మనం దేంట్లో చెప్తాం? భవిష్యత్తులో చెప్తాం. వర్తమానం అంటే ప్రస్తుతం, భూతకాలం అంటే గడిచిపోయింది, భవిష్యత్ కాలం అంటే ఫ్యూచర్లో జరగబోయేది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ వర్తమాన కాలానికి సంబంధించినటువంటి క్రియలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సుమా. వర్తమాన కాలానికి సంబంధించినటువంటి క్రియలు అన్నీ కూడా తా, తే, తి అనే పదాలతోనే ఎండ్ అవుతాయి. అర్థమవుతుందా? సో వాటితో ఎండ్ అయ్యాయి అంటే కనుక ఖచ్చితంగా ఆ క్రియ అనేది ఏ కాలంలో ఉందని మనం చెప్పొచ్చు? వర్తమాన కాలంలో ఉందని మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పడతే అన్నాను నేను, పడతే అని చెప్పాను. సో ఆ క్రియనే దేంతో ఎండ్ అయింది? పడతే, ఇగొత్తే. సో తేతే ఎండ్ అయింది కాబట్టి పడత అనేది దేనికి సంబంధించింది? ఇప్పుడు వర్తమాన కాలానికి సంబంధించింది. ఓకేనా? తా, తే, తి గుర్తుపెట్టుకోవాలి. తా, తే, తి అనేవి క్రియలు వీటితో ఎండ్ అవుతాయి అన్నమాట. తా, తే, తితో క్రియలు ఎండ్ అవుతాయి. దాన్ని మనం వర్తమాన కాలంగా గుర్తించాలి. అంత మాత్రమే కాకుండా మనకి ఇంగ్లీష్లో హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కదా. సో మనం సహాయక క్రియలు అని చెప్తాం హిందీలో కూడా. హై, హైమ్, హూమ్, హో. సో వీటితో కూడా ఎండ్ అయితే, ఒక సెంటెన్స్ వీటితో ఎండ్ అయితే, ఈ సహాయక క్రియలతో ఎండ్ అయినా కూడా మనము దాన్ని వర్తమాన కాలంగానే పిలవాలి. వర్తమాన కాలంలో ఉందని గుర్తించాలి సెంటెన్స్. అంత మాత్రమే కాకుండా రహా, రహే, రహి వీటితో ఒక సెంటెన్స్ ఎండ్ అయినప్పటికీ కూడా ఆ సెంటెన్స్ అనేది వర్తమాన కాలంలోనే ఉందని మనం గ్రహించాలి. తా, తే, తి ఒకటి సహాయక క్రియలు. హై, హైమ్, హూమ్, హో వాటితో ఎండ్ అయినా కూడా వర్తమాన కాలమే. అట్ ద సేమ్ టైం రహా, రహే, రహి వీటితో ఎండ్ అయినా కూడా వర్తమాన కాలమే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. భూతకాల్ అనేది ఎప్పుడు కూడా సెంటెన్స్ దేంతో ఎండ్ అవుద్ది? యా, ఏ, ఈ. యా, ఏ, ఈ. దాంతో పాటు ఇక్కడ రెండో తా, థ, థే, థి. థ, థే, థి లేదా యా, ఏ, ఈ. ఏదైనా ఒక క్రియలు వీటితో కనుక ఎండ్ అయ్యిందంటే కనుక, అంటే చివరిలో ఇది వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఇవి ఆ క్రియలు భూతకాల్లో ఉన్నాయని మనం గ్రహించాలి. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భవిష్యత్ కాల్. ఏదైనా ఒక క్రియ గా, గే, గీ, గా, గే, గీ వీటితో ఎండ్ అయ్యింది అంటే కనుక, గా, గే, గీతో ఏదైనా క్రియ ఎండ్ అయ్యింది అంటే కనుక ఖచ్చితంగా ఆ క్రియ అనేది భవిష్యత్తు కాలంలో ఉందని మనము గ్రహించాలి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మన భవిష్యత్తు కాల, భూతకాల, వర్తమాన కాల ఇవన్నీ అనవసరం ఈ క్రియ అనే టాపిక్లో. సో క్రియలు అనేవి దేంతో ఎండ్ అవుతాయి? తాతోని, తేతోని, తీతోని.
హై హైమ్ హూమ్ హో, రహ రహే రహి, యా ఏ ఈ, థ తే థి, గా ఘే ఘి. వీటితో క్రియలు ఎండ్ అవుతాయి. ఆ సెంటెన్స్లో వీటితో ఎండ్ అయ్యే పదాలు ఏమైతే ఉన్నాయో అవే క్రియలు. ఇంకా సింపుల్ చేసేస్తా దీన్ని, చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. ఇంకా దీన్ని సింపుల్ చేసేద్దాం. ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్ చివరిలో ఏదైతే ఉందో, చివరిలో హై హూ ఇలా ఉంటాయి కదా, హై కానీ, హైమ్ కానీ, హూ కానీ, హో కానీ, రహ కానీ, రహే కానీ, ఇలా ఏదైనా ఉంటాయి, చాలా ఉంటాయి. వాటి ముందు ఉండే పదమే క్రియగా మనం గుర్తించాలి. సో ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో నేను ఇంకా ఈజీ చేశాను. ఏం చేశాను ఈజీ అంటే, సో యాక్చువల్గా క్రియలు అనేవి ఇగో వీటితో ఎండ్ అవుతాయని చెప్పాను. సో వీటితో ఎండ్ అవుతాయని చూసుకునే కంటే కూడా ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్ యొక్క చివరి పదం హై, హైమ్, హోమ్, హో ఉంటాయి కదా, దాని ముందు ఏదైతే పదం ఉందో దానినే మనము క్రియగా గుర్తించాలి. అలా గుర్తించినట్లయితే నీకు ఒక మార్క్. ఒక 5 ఎగ్జాంపుల్ రాశాను నేను. ఈ 5 ఎగ్జాంపుల్ చేస్తే మీకు పిక్చర్ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో తద్వారా ఒక మార్కు మీరు సాధించుకోగలుగుతారు. అర్థమవుతుందా? వీలైతే దీని యొక్క ప్రాక్టీస్ బిట్లు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీరు కనుగొనడానికి ప్రయత్నం చేయండి వితౌట్ ఆప్షన్స్ ఉంటే ఓకే, లేకపోయినా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు అంటే నేనే కొన్ని ప్రాక్టీస్ బిట్లు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఓకేనా? లేదా మన వాట్సాప్ గ్రూప్ ఉంది బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి, ఆ గ్రూప్ యొక్క లింక్ కూడా ఇస్తాను నేను. సో ఇమీడియట్గా మీరు దానిలో చేరండి. అర్థమవుతుందా? దానిలో చేరితే అన్ని అప్డేట్స్ దాంట్లోనే వస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక మీ సీనియర్స్ రాసినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్లో పడినటువంటి క్వశ్చన్ ఇది, అందుకనే బ్లూలో రాశాను. చూడండి. హామిద్ అపనీ దాదీ అమీనాకి గోదీ మేం సోతా హై. నీకు ఇదంతా అనవసరం, దీని మీనింగ్ కూడా నీకు తెలియాల్సిన అవసరం లేదు. దీంట్లో ఒక మార్క్ సంపాదించడం కోసం దీని యొక్క మీనింగ్ కూడా నీకు తెలియాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏం చెప్పాను నేను, సో ఇక్కడ హైతో ఎండ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైతో ఎండ్ అయింది అంటే ఖచ్చితంగా ఇది ఏ కాలంలో ఉన్నట్టు, వర్తమాన కాలంలో ఉన్నట్టు ఈ సెంటెన్స్. సో ఆ చివరి దేనితో ఎండ్ అయిందో మనకు అనవసరం, దాని ముందు ఉండే పదమే ఇగో సోత, దాని ముందు ఉండే పదమే మనము క్రియగా గుర్తించాలి. అది ఒక వెర్షన్. లేదు వీటితో ఎండ్ అవ్వాలి, ఏదో దాంతో ఎండ్ అవ్వాలి, అప్పుడు క్రియ అవుద్ది. ఇదిగో తాతో ఎండ్ అయింది. ఇదిగో మరి తా ఉంది కదా, ఇక్కడ తాతో ఎండ్ అయింది, ఇక్కడ తా ఉంది కదా, లేదా ఉంది కదా. సో మనము ఈ సోత అనేది క్రియగా గుర్తించాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ హామిద్ అని ఇచ్చాడు, రాంగ్ ఆప్షన్, పేరు అది. అమీనా ఇది కూడా పేరు, తప్పు. సో సోత, ఇదిగో చివరి పదం ముందుది. ఓకేనా? సోత అనేది మనకి క్రియ. ఓకేనా? ఈజీగా అర్థమవుతుందా లేదా? సో నెక్స్ట్ చూడండి ఒకసారి. సావన్ కే మేఘ్ జమ్ జమ్ బర్స్తే హై. నీకు అనవసరం సావన్ అంటే ఏంటో నీకు అనవసరం, జమ్ జమ్ అంటే ఏంటో నీకు అనవసరం. చివర హైమ్ అనేది ఉంది, దాని ముందు పదం ఏంటో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. బర్స్తే అనేదే క్రియ. ఓకేనా? ఇక్కడ జమ్ జమ్ అనేది క్రియ కాదు, సావన్ అనేది క్రియ కాదు. ఇక్కడ బర్స్తే ఇదిగో తేతో ఎండ్ అయింది కాబట్టి బర్స్తే అనేది మనకి ఇక్కడ క్రియగా మనం గుర్తించాలి. నెక్స్ట్, భగవాన్ శ్రీకృష్ణ ने मेरा को భక్తి రూపీ అమూల్య సంపత్తిది. మనము చివరి ముందున్నటువంటిదే క్రియని అనుకున్నాం సంపత్తి అని చెప్పేసి, కానీ కొన్ని సందర్భాల్లో మనకి ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి. చూడండి, ఇక్కడ శ్రీకృష్ణ అన్నాడు, ధీ అన్నాడు, మేరా అన్నాడు, మనం అనుకునే సంపత్తి లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఎలిమినేషన్ ప్రాసెస్ చేయాలి. శ్రీకృష్ణ చివరే ఉంటుందని చెప్పాను కదా, చివరే ఉంది, ధీ ఉంది. సో అదే ఆన్సర్. కానీ ఒకసారి ఎలిమినేషన్ చేస్తే ఏమవుద్ది? శ్రీకృష్ణ అనేది పేరు కదా, మనం అడిగేది క్రియ అడుగుతున్నాం. ఇక్కడ పేరు నామవాచకం ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. మేరా అనేది కూడా పేరే కదా, ఎలిమినేట్ చేయొచ్చు. చివరికి మిగిలింది ఏది? ది. సాధ్యమైనంత వరకు చివర ఉండే అంతకు ముందు పదమే మనకి క్రియ అవుతుంది. మిస్ అయితే చివరిది అవుద్ది, అంతే. మిస్ అయిందా చివరిది అవుద్ది. సో ఇప్పుడు ఎలా అయిందో అలాగ, అంతే. అంతకు మించి ఇంకా మళ్ళీ నువ్వు ముందుకు రావాల్సిన పని కూడా లేదు. ఓకేనా? నెక్స్ట్ 4th వన్ ఒకసారి గమనించండి. దునియాకో మీ సీనియర్స్ రాసినటువంటి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో పడింది బిట్. దునియాకో పావందాం బనాయేంగే. ఇదిగో గేతో ఎండ్ అయింది. చూడండి, చివరి పదము బనాయేంగే, గేతో ఎండ్ అయింది అంటే అది ఖచ్చితంగా క్రియా అని గుర్తించాలి. దునియా ప్రపంచం, రాంగ్.
పావన్ ఇది కూడా కాదు. చివరేముంది బనాయేంగే, ఇది క్రియ. అర్థమైంది అర్థం కాలేదా? చివరికి ఇది గ్రాండ్ టెస్ట్లో పడింది మీ సీనియర్స్కి. స్త్రీయాం డోలక్కి మదద్సే గాతీ హై. అనవసరం, నీకు మీనింగ్ తెలియాల్సిన అవసరం లేదు ఒక మార్కు సంపాదించడం కోసం. నీకు ఒకటే తెలియాలి, చివరి ఏ పదం ఉంది హెల్పింగ్ వర్బ్ హైమ్ ఉంది, దాని ముందు పదం ఏంటి గాతి అనేది. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం కోసం గాతి అనేది ఎక్కడైనా ఉందా ఇక్కడ? ఎస్, ఇదిగో ఉంది. గాతితో ఎండ్ అయ్యింది అంటే కనుక ఖచ్చితంగా అది క్రియగా నువ్వు గుర్తించాలి. ఇప్పుడు దీన్ని ఆప్షన్లో ఎక్కడుందో వెతుక్కోవాలి తప్ప అన్ని ఆప్షన్ చూడాల్సిన పని లేదు. ఇప్పుడు గాతి అనేది ఉందా, ఇదే కరెక్ట్ ఆన్సర్, మిగతా రెండు రాంగ్ ఆన్సర్స్. ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఐ హోప్ మీ అందరికీ కూడా చాలా చాలా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో చాలా ఈజీగా కూడా నేను చెప్పానని అనుకుంటున్నాను. చాలామంది కష్టంగా దీన్ని భావిస్తారు అండ్ కష్టంగా కూడా చెప్తారు చాలామంది. సో మనకు కావాల్సింది ఏంటి, హిందీ అనేది మన 10th క్లాస్ తర్వాత ఏం ఉపయోగపడదు కదా, కేవలం 10th క్లాస్లో ఒక మార్కు సాధించడం కోసమే నేర్చుకుంటాం మనం. సో ఆ మార్కు కోసమే నేను నేర్పించాను, ఓకేనా. హిందీకి సంబంధించి నాలెడ్జ్ ప్రకారంగా నేను నేర్పించలేదు. ఒక్క మార్క్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇది కాల్ అనే టాపిక్ మనకు ఉంటుంది, ఓకేనా, అక్కడ కూడా ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. సో ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇవి వస్తే అక్కడ కూడా ఒక మార్క్ వస్తుంది. సో త్వరలో ఆ టాపిక్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వరుసన వస్తున్నాం కాబట్టి ఆ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, క్రియ 17వ క్వశ్చన్ 1 మార్క్ వస్తుంది. చివరి ఏదైతే ఉందో దాని ముందు పదమే క్రియ, అది గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ చాలా ప్రాక్టీస్ బిట్లు చేశాను, మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైంది సార్, నాకు క్రియ అంటే ఇప్పుడు ఏంటో క్లియర్గా అర్థమైంది, నేను ఖచ్చితంగా మీరు ఎలాంటి క్వశ్చన్ ఇవ్వండి 1 మార్క్ సంపాదిస్తానని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో మరిన్ని అప్డేట్స్ నా నుంచి పొందండి, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. వీలైతే మీ ఫ్రెండ్స్ 10th క్లాస్కి వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.